ఇగో ఇది తెలుసా? చోర్ చోర్ లేకే చోర్, ఏక్ నెంబర్ చోర్. చూడు కనిపిస్తుండా, ముద్దుగా దిగిండు, పాల్దాయ పూరం లెక్క. రైట్, బాగున్నావు తమ్మి. విషయం ఏంటంటే ఈ మోతవారి అఫిడవిట్, ఈ మోతవారి అఫిడవిట్. ఈయన ఏమేమి సంపాదించిండు, ఏమేమి కథలు పడ్డాడు అన్నీ ఉన్నాయి. ఇలా ఈయన జాతకం మొత్తం అఫిడవిట్లు. ప్రతి ఒక్క నాయకుని జాతకం అంతా కూడా అఫిడవిట్లోనే ఉంటుందండి, అఫిడవిట్లోనే ఉంటుంది. రైట్, వీడు వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, వీళ్ళ మీద కేసులు ఉన్నాయి మాట్లాడతారు కదా. ఈ చోర్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి చెప్తా. ఓన్లీ అఫిడవిట్లో పెట్టిన కేసులు ఇవి. అంటే దాని తర్వాత వీని మీద అయిన కేసులు కాకుండా 39 కేసులు ఉన్నాయి. ఇలా 504లు, 504లు, 505లు, 153లు, 441లు అన్నీ ఇవే. ఈ చోర్, దొంగ, లేకపోతే బ్లాక్మెయిలింగ్ ఇటువంటివి అంటే రాష్ట్రంలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉంటే అన్ని పోలీస్ స్టేషన్లు ఆయన ఈయన మీద కేసులు. వీడు మాట్లాడతాడు అవతల మీద కేసులు ఉన్నాయని చెప్పి. దొంగ పచ్చి దొంగ. 39 కేసులు ఉంటాయి ఒక ఎమ్మెల్సీ మీద. అది పట్టభద్రుల ఎమ్మెల్సీ. పట్టభద్రులకు చేతులు ఎత్తే మొక్కాలి. వీడికి ఓట్లు వేసిన వాళ్ళు నిజంగా రూపాయి తీసుకోకుండా వీనికి ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు చూసినా. పైసలు తీసుకొని ఓట్లు వేసినారు కొంతమంది, అది తెలుసు. ఎందుకంటే వీడే ప్రలోభ పెట్టి బడుగు బలహీన వర్గాల యొక్క వీక్నెస్ల మీద ఆడుకునేటటువంటి వ్యక్తి వీడు డబ్బులు ఇచ్చి కావాలని చెప్పేసి ఉసిగొలిపి కావాలని ఓట్లు వేయించుకొని అదంతా తదంగా మెరికాయి. సో విషయం ఏంటి అంటే ఎవరైతే మంచోడని వేసిరో వాళ్ళకు అనువిప్పు కావాలి. ఇంత చూడండి, పట్టభద్రులల్లా ఇవాళ రేపు ఒక ఉద్యోగి, ఒక నిరుద్యోగికి ఉద్యోగం రావాలంటే ఏ ఒక్క కేసున్నా కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశం లేకుండా పోయింది. అటువంటిది ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా పట్టభద్రులు, అదేవిధంగా నిరుద్యోగులు ఎంచుకున్నటువంటి వ్యక్తి మీద ఇన్ని కేసులా? సరే, నువ్వు రాజకీయంగా తిరుగుతూ ఉన్నావు, నువ్వు ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నావు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నావు, నీ మీద ఏదో అడపదడప కేసులు ఉన్నాయంటే ఓకే. ఏంటంటే 39 ఏంటంటే నేను ఎక్స్టార్షన్లు చేసినావు, ఎంతమందిని కిడ్నాపులు చేసినావు, ఎంతమందిని ఇబ్బంది పెట్టినావు, కిడ్నాప్ కేసులు, ఎక్స్టార్షన్ కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు అన్నీ ఒకటి కాదు రెండు కాదు ఇతగాడు మాట్లాడతాడు. సో ఇది ఈయన జాతకం. దీంట్లో నాకు ఉన్నటువంటి డౌట్లు ఏంటంటే 2-3 ఉన్నాయి. మనం దగ్గర 2-3 ప్రాపర్టీలు ఉన్నాయి. ఎక్కడి ప్రాపర్టీలు అన్నది తేలాలి. సో అది తేలే అంశం కూడా దానిపైన కూడా మేము వర్కౌట్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా బయట పెడతాం. అండ్ దీంట్లో ఇప్పుడు మనం చెప్తున్నటువంటి అంశాలలో కూడా మీకు క్లియర్గా ఒక అంశం గమనించండి మీరు. ఏంది అని అన్నది చెప్తా, ఒక్క 5 నిమిషాలు అంతే. ఇగో పోతనే లేవు కేసులు, వీడి దాకున్నాయి కేసులు. ఈయన 30 లక్షలు 31 లక్షలు ఇస్తారట. ఎవరిస్తారో మనకు తెలియదు. లోన్లు ఇచ్చారట. పాపం ఎవరు నమ్మిచ్చారో అంత ఆగం. పాపం వాళ్ళ పనే వట్టిదే అయిపోయింది. సర్వే నెంబరు 96/2 నందనమట. నందనంలో ఏమో ఉన్నట్టుంది నాకు. ప్లాట్ నెంబర్ 147, సర్వే నెంబర్ 101 మేడిపల్లిలో, పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, మేడ్చల్లో కూడా ఓ ఫ్లాట్ ఉందట ఈయనకు. ఫ్లాట్ చాయ్కి పైసలు అడిగి ఫ్లాట్ కొన్నాడు. మేడిపల్లిలో ఫ్లాట్ కొన్నాడు చాయ్కి పైసలు అడిగి. ఇదేంది మెజర్మెంట్ టోటల్ అప్లికేబుల్ ఇదేందా 2457 స్క్వేర్ ఫీట్స్ ఉన్నదట. ఏంది ఇది? ఇదొకటి ఉందట. ఇది దీందే ఉన్నట్టుంది. దీందే ఇది. ఇట్లా ఎన్నో ఉందా ఇది? దొరికింది. రైట్. సర్వే నెంబర్ 64E, ఫ్లాట్ నెంబర్ బ్లాక్ D 207, హరిహర స్త్రీ సౌఖ్య, ఉప్పల్ కాలన్, హైదరాబాద్. ఇప్పుడు చెప్పండి మీరు, ఇప్పుడు నా మీద ₹1 వద్దు, నా మీద ₹1,00,00,000 ఆస్తుంది, ఆస్తి మొత్తం ఇట్లా ఇస్తున్న వీళ్ళకు అని చెప్పేసి రామాలు చేసిండు కదా. ఏందండి ఇది? ఏంది? నువ్వు ఎట్లా తిరుగుతా ఉన్నావు, ఏం చేస్తూ ఉన్నావు? ఇట్లా ఒక్కొక్కటి కాదు, నేను చెప్తా ఉన్నా కదా. వీని నుంచే మొదలు పెడతా ఉన్నా కదా. ప్రతి ఒక్కరి అఫిడవిట్ గెలిచిన తర్వాత, గెలవక ముందు, పోటీ తర్వాత, పోటీకి ముందు అఫిడవిట్ల వివరాలు ఖచ్చితంగా బట్టబయలు చేసే కార్యక్రమం అయితే మేము తీసుకున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దొంగ అనే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, దోపిడీలకు మారుపేరుగా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిది ఖచ్చితంగా బట్టబయలు చేసేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తాం. దానికి మీ అందరి సహకారం కావాలి. దీనివల్ల ఏంటంటే ఇటువంటి నిజాలు బట్టబయలు చేసే కార్యక్రమంలో దాడులు చేసే ప్రయత్నాలు అయితే జరుగుతాయి. ఇప్పుడు ఈ చోరే
ఏముంట్లో గొరగాడు, ఒక ముఖ్యమంత్రి కాలి గోటికి సరిపోడు. అటువంటి చోరే కేఆర్టీవీ ఆఫీస్కి గూండాలను రౌడీలను పంపించినప్పుడు ఇంకా పెద్ద ఎత్తున ఉన్నటువంటి వ్యక్తులు పంపించరు అన్న దాంట్లో నిస్సందేహం. సో దయచేసి నేను ఒకటే చూస్తున్నటువంటి ప్రేక్షకులను అడిగేది, మీ మద్దతు ఖచ్చితంగా మాకు కావాలి. ఎందుకు అని అంటే మేము నిజాలు బయటపెట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నాం.